తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులు పోటీ చేసిన 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఘన విజయం సాధించాలని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లను రాజరాజేశ్వరి పురోహితిక అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి అభ్యర్థులందరూ విజయం సాధించడం, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. రాజ్యసభ మెంబర్ అయినా అందులో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నాయకుడు వారి శ్రీమతి వారి కుటుంబం అందరూ కూడా మన పురోహితిగా అమ్మవారిని కుకుటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మన పిఠాపురం వచ్చి స్వామివారిని దర్శించుకొని కూటమి ప్రభుత్వం రావాలని, ప్రజల సంక్షేమం కూటమి ప్రభుత్వం సాధ్యమని చెప్పి స్వామివారిని ఆశీస్సులు కోరుకుంటూ కూటమి ప్రభుత్వం విజయం కోసం ఈరోజు పూజా కార్యక్రమాలు మరి కుకుటేశ్వర స్వామి గుడిలోని అదేవిధంగా పురోహితిగా అమ్మవారి గుడిలోని చేసి వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తారు.